వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రంపచోడవరం నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం. పేపర్లెస్ కేబినెట్ కు తెలంగాణ శ్రీకారం. శ్రీవారిని దర్శించుకున్న మా ఇంటి బంగారం చిత్ర బృందం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. కేడర్ తో జరిగిన ఈ భేటీకి స్థానిక సంస్థల మాజీ ప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నెలకొన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలు, అలాగే తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కూడా కీలక అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఏకంగా ఎప్పుడు కని విని ఎరగని విధంగా పరిపాలనలో మార్పులు కూడా తీసుకొచ్చు. మనం రాకమునుపు స్కూళ్ళు ఎలా ఉండేటివి, మనం వచ్చిన తర్వాత స్కూళ్ళు ఎలా మారాయి అన్నదానికి మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉండేది, మనం వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా మెరుగైంది అన్నది నాకన్నా బాగా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా బాగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు వ్యవసాయం అన్నది రైతు ఎన్నెన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మనం వచ్చిన తర్వాత రైతు ఏ విధంగా బాగుపడ్డాడు అన్నది నాకన్నా బాగా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా చక్కగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు గ్రామ స్థాయిలో పరిపాలన అన్నది అందక, ఇంటికే వచ్చే పరిపాలన కథ దేవుడెరుగు, పరిపాలనలో అందక, ఏ పథకము అందక ఎన్నెన్ని అవస్థలు పడాల్సిన పరిస్థితి, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చుకుంటే తప్పనిచ్చి పథకాలు అందని పరిస్థితి అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన పరిస్థితి నుంచి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఎలా మారింది, ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు ఎలా వచ్చాయి, ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఎలా వచ్చింది, పథకాలన్నీ కూడా పారదర్శకంగా ఎలా ఇంటి వద్దకే వచ్చాయి, పాలన అన్నది మన ఇంటి వద్దకు వచ్చి మన తలుపు తట్టి మనల్ని ఏ రకంగా ఆలింగనం చేసుకుంది అన్నది మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా పరిపాలనలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన గురించి నాకన్నా చక్కగా మీరే చెప్పగలుగుతారు. ఇన్నిన్ని గొప్ప గొప్ప మార్పులు తీసుకొని రాగలిగినాం. విద్యారంగం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, పాలన ఇంటి వద్దకే తీసుకొచ్చే పరిస్థితులు అయితేనేమి, ఆడవాళ్లకు భద్రత కల్పించే దిశ యాప్ లాంటిది తీసుకొచ్చి తోడుగా నిలబడ్డం అయితేనేమి, ప్రతి గ్రామంలోనే ఒక మహిళా కానిస్టేబుల్ గ్రామ సచివాలయంలో ఉండడం అయితేనేమి. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ ను మరింత బలోపేతం చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక ట్యాబ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గ సభ్యులకు అందజేశారు. ఈ ట్యాబ్ల ద్వారా ఇకపై కేబినెట్ సమావేశాల అజెండా, ప్రభుత్వ ఫైళ్లు, నిర్ణయాల వివరాలు అన్ని ఈ బుక్ రూపంలోనే మంత్రులకు అందుబాటులో ఉండనున్నాయి. పేపర్ వినియోగాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు వేగవంతమైన పరిపాలన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా నిర్ణయ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు. మంత్రివర్గ సమావేశాల్లో ఇకపై సంపూర్ణ డిజిటల్ విధానం అమల్లోకి రానుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ప్రసిద్ధి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం యోగా సందడితో కలకల్లాడింది. జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొని యోగాసనాలు చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపారు. ఆధ్యాత్మికత, ఆరోగ్యం, పర్యాటక అభివృద్ధి అనే 3 లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమం తాడిపత్రిలో ఘనంగా జరిగింది. ప్రాచీన చారిత్రక కట్టడంగా పేరుగాంచిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు చేశారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ యోగా వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ యోగా, ప్రాణాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఆనంద్, రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో నిర్వహిస్తోందన్నారు. అరకు, గండికోట వంటి ప్రాంతాలతో పాటు తాడిపత్రి వంటి చారిత్రక దేవాలయాల ప్రాధాన్యాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు భాగంగా మెగా యోగా డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. మనకు ఐడివై భాగంగా ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 50 ఐకానిక్ టూరిజం డెస్టినేషన్స్ లో ఇట్లా యోగా కార్యక్రమాలు చేపడుతున్నాము. 2 ఉద్దేశంతోనే చేస్తున్నాము. ఒకటి ఏంటంటే మన యోగా మీద ఉన్న అవగాహన అందరి దగ్గర పెంచుకోవడము. రెండోది మన దగ్గర ఉన్న టూరిజం ప్లేసెస్ జనాలకి బయట అవేర్నెస్ వచ్చినట్టు. ఎందుకంటే ఇట్లాంటివి కార్యక్రమాలు టూరిజం డెస్టినేషన్లో జరిగినప్పుడు దీనికి సంబంధించిన న్యూస్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఎక్కువ మంది జనాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. సో దయచేసి అంటే ఈ యొక్క ఐడివై అంటే మనకి ఎలాగో ఇంకా నెక్స్ట్ ఒక 2 డేస్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రాబోతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే దయచేసి ఈ యోగా కనీసం ఒక్కసారి అయినా ట్రై చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు జిల్లాలో 25 లక్షల జనాభా ఉంది. జిల్లాలో ప్రతి ఒక్కరు కనీసం ఈ ఐడివై భాగంగా కనీసం 1 రోజు 2 రోజు అయినా ట్రై చేయాలని కోరుతున్నానండి. కనీసం కొంతమంది అయినా ఇది కంటిన్యూ చేసినట్లు అయితే మనం ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమం చేసిన దీనికి కొద్దిగా లబ్ధి పొందుతాయని అనుకున్నాము. దీనివల్ల రకరకాల బెనిఫిట్ ఉన్నాయి. హెల్త్ పరంగా కావచ్చు, మనకు సొసైటియల్ బెనిఫిట్ కావచ్చు, మీకు ఇండివిజువల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బెనిఫిట్లు ఉన్నాయి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా యోగా మీద దయచేసి అంటే చేయలేని వాళ్ళు కనీసం ఒకసారి అయినా ఈ యొక్క ఐడివై క్యాంపెయిన్ భాగంగా దయచేసి ట్రై చేయాలని కోరుతున్నాను. జిల్లా వ్యాప్తంగా విలేజ్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఐడివై భాగంగా యోగా కాంపిటీషన్లు చేపట్టడం జరిగింది. దాంట్లో ఎవరైతే గెలిచిన వాళ్ళని అందరినీ కూడా స్టేట్ లెవెల్ కూడా పంపించడం జరుగుతున్నాయి. ఇదే కాకుండా ట్రైనింగ్ సుమారుగా 3 లక్షల మంది దాకా జిల్లా వ్యాప్తంగా ట్రైనింగ్ కూడా చేస్తున్నాం. అంటే అట్లీస్ట్ ఒక్కసారి అయినా వాళ్ళకి యోగా మీద అవగాహన కల్పించాలి. ఒకసారి అయినా ట్రైనింగ్ పాల్గొన్నట్లయితే వాళ్ళు స్వయంగా వాళ్ళ ఇంట్లో కూడా చేయడానికి అవకాశం ఉంది. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన ఓన్లీ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేసుకుంటే మన హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం అనే ఒకే ఒక అవకాశం యోగా ద్వారానే దొరుకుతాయి. మిగిలిన మీరు జిమ్ చేయాలనే ఏదో ఒక గేమ్ ఆడాలంటే దానికి సంబంధించిన ప్రాప్స్ కానీ లేదంటే అడిషనల్ మెటీరియల్స్ కావాల్సిన అవసరం వస్తుంది. దీనిలో ఒకటే కావాల్సిందంటే మీ టైం ఇచ్చినది అయితే మాత్రం ఇంకెటువంటి అడిషనల్. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి ఆర్డీఎస్ ద్వారా సాగు, త్రాగునీరు అందించడంలో తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు అడ్డు చెప్పవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు ఇటీవల ఆర్డీఎస్ కాలువలను పరిశీలించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు అధికారులు ఆర్డీఎస్ లెఫ్ట్ రైట్ కెనాల్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం కొనసాగిస్తున్న జల దోపిడీపై తెలంగాణ అధికారులు తమ అభిప్రాయాలు వెల్లడించినట్లు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. బాచావత్ ట్రిబ్యునల్ సూచనల మేరకు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి ఆర్డీఎస్ ద్వారా 4 టీఎంసీల నీటిని వినియోగించుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే తుంగభద్ర ఎగువ ప్రాంతంలో కర్ణాటక అనేక ప్రాజెక్టుల ద్వారా దిగువ ప్రాంతాలకు రావాల్సిన నీటిని వినియోగించుకుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆర్డీఎస్ ద్వారా కర్నూలు జిల్లా ప్రజలకు కేటాయించిన 4 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత నీటి సమస్యల పరిష్కారానికి వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ వంటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇతర రాష్ట్రాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిన్నటి దినమున కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు వారు ఆర్డీఎస్
లెఫ్ట్ వైపున రైట్ వైపున పరిశీలించారు. అటు కర్ణాటక ఇరిగేషన్ అధికారులు అయితేనేమి, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అయితేనేమి, మన ఆంధ్ర ఇరిగేషన్ అధికారులందరూ కూడా కొంత మాట్లాడుకోవడం జరిగింది. అందులో తెలంగాణ అధికారులు కర్ణాటక రాష్ట్రం మన జలదోపిడిని వాళ్ళ గలమెత్తి చాటారు. అందుకు చాలా సంతోషం. అయితే ఆర్డిఎస్ రైట్ కెనాల్ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి ఆయుపట్టైనటువంటి ఆర్డిఎస్ రైట్ కెనాల్కు ఎవరు కూడా అడ్డంకు చెప్పొద్దని మేము కోరుతున్నాం. ఎందుకంటే తాగడానికి వ్యవసాయానికి నీళ్ళు ఇబ్బంది ఉన్నటువంటి కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ అటు మా ఆంధ్ర రెండు ప్రభుత్వాలపైన ఉందని కూడా నేను ముఖ్యంగా కోరుతున్నాను. కర్ణాటక జలదోపిడీ ఇన్ని రోజులకైనా కూడా తెలంగాణ సంబంధించినటువంటి ప్రజలు ఈ కర్ణాటక మొదటి నుంచి కూడా మనకు వచ్చే నీళ్ళని అంటే అడ్డుకుంటున్నారు కృష్ణా రివర్ బోర్డు పైన. మళ్ళీ ఈ మధ్య కొత్త కాలంలో కూడా ఈరోజు చాలా ఎక్కువ అంటే తుంగభద్ర నది పైన అయితేనేమి, కృష్ణా నది పైన అయితేనేమి వాళ్ళు విపరీతమైన లిఫ్ట్లు కానీ ప్రాజెక్టులు కానీ కట్టుకుంటూ వస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా మనకు వచ్చే వాటా నీళ్ళను కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. మేము కోరుకుంటున్నది ఒకటే, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి ఆర్డిఎస్కి ఎప్పుడో అలొకేషన్ ఉన్నటువంటి 4 TMC అలొకేటెడ్ ఉంది బచావత్ అవార్డు ప్రకారం. కాబట్టి ఆ 4 TMC నీళ్లకు ఆర్డిఎస్ రైట్ కెనాల్కు ఎవరు కూడా అడ్డంకు చెప్పవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఈరోజు శ్రీశైలం కింద భాగం నుంచి అయితేనేమి, అటువైపు అయితేనే ఇటువైపున అయితేనేమి మనకు తెలంగాణకు తాగునీళ్ళు సాగునీళ్ళు ఎక్కడన్నా అవసరమైతే మేము ఎక్కడ కూడా అడ్డు చెప్పట్లేదు. కాబట్టి దీన్ని గమనంలో పెట్టుకొని ఖచ్చితంగా ఆర్డిఎస్ రైట్ కెనాల్కు కర్ణాటక ప్రభుత్వం అయితేనేమి, అటు తెలంగాణ ప్రభుత్వం అయితేనేమి అడ్డు చెప్పొద్దని మీ అందరికి కూడా కర్నూలు జిల్లా ప్రజల తరపున నేను కోరుకుంటున్నాను. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేదవతి అయితేనేమి, గుండ్రేవులు అయితేనేమి, అలాగే ఆర్డిఎస్ రైట్ కెనాల్ అయితేనేమి పనులు చిన్నగా మొదలు పెట్టుకుంటున్నాం. వీటికి ఎవరు అడ్డంకి కావద్దని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల శ్రీవారిని మా ఇంటి బంగారం చిత్ర బృందం దర్శించుకుంది. గురువారం VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి సమంత, ఆమె భర్త రాజ్, నిడిమోరు, నటి శ్రీముఖి, దర్శకురాలు నందిని రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం జూన్ 19న విడుదల కానుంది. మా ఇంటి బంగారం రిలీజ్ అవ్వబోతుంది రేపు జూన్ 19న. ప్లీజ్ దయచేసి థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందిగా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకురావడానికి ఈరోజు మూవీ టీమ్తో పాటు అందరం రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్యామిలీతో పాటు సినిమా చూడండి ఖచ్చితంగా. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి బరిలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అనిల్ దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రానుంది. వెంకీ అనిల్ 5 అనే వర్కింగ్ టైటిల్ తో ఇది ప్రచారంలో ఉంది. ఈ చిత్రం షూటింగ్ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాఘవేంద్ర రావు, దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు.
అనంతపురం నగరంలోని 9 డివిజన్లు 18 కాలనీల ప్రజల 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని నడిమి వంకపై ఉన్న ఆక్రమణల తొలగింపును ఆయన కమిషనర్ జస్వంత్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఆక్రమణలు ఎక్కడ ఉన్నా తొలగించాలని, భవిష్యత్ ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గతంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల వంకలను ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపట్టారన్నారు. ఈ ఆక్రమణలతో నీరు ముందుకు వెళ్లక వర్షం వస్తే 18 కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఉందన్నారు. 30 ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నామన్నారు. వంకపై ఆక్రమణలు తొలగించి నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. నగరంలో ఎక్కడ ఆక్రమణలు ఉన్నా ఉపేక్షించమని, ఇది భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా తీసుకుంటున్న చర్యలు మాత్రమేనన్నారు. తాము చేపట్టి చర్యలకు ప్రజలంతా సహకరించాలని, ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్ల కళ మా కాలనీ ప్రజలకి తీరింది. రోజు దాదాపు 30 ఏళ్ల నుంచి అంటే అనంతపురం టౌన్ పెరుగుతూ వస్తూ ఉంది. గతంలో ఈ నడిమొంక చాలా వెడల్పుగా ఉండేది. ఎంక్రోచ్మెంట్స్ పెరుగుతూ ఈ నడిమొంక చాలా చిన్నగా అయిపోయి దాదాపు వర్షం వచ్చినప్పుడల్లా 18 కాలనీలు ఈ నడిమొంక వల్ల ఎఫెక్టెడ్ అవుతూ వచ్చాయి. అంటే దాదాపు 9 డివిజన్లు 18 కాలనీలు. దానిలో భాగంగా ఇక్కడ అంటే గతంలో ఉండే వంకని కొంతమంది కబ్జాదారులు ఈ వంకను ఆక్యుపై చేసుకొని ఉన్నారు. దాన్ని ఈరోజు క్లియర్ చేయించడం జరిగింది. క్లియర్ చేయించిన దాని నుంచి నిన్న పడిన వర్షానికి కానీ ఎక్కడే కానీ చిన్న ఒక కాలనీ కానీ ఎఫెక్ట్ అవ్వలేదు. ఇదంతా కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చలువ, అలాగే మా యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి చలువ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గత 30 ఏళ్ళ నుంచి ఈ కాలనీ ప్రజలు, కాలనీ వాళ్ళు ఎప్పుడు వర్షం వచ్చినా బిక్కుబిక్కుమంటూ రాత్రంతా మేల్కొని ఎప్పుడు నీళ్లు మా ఇండ్లలోకి వస్తాయని భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఎవరైతే కబ్జా చేశాడో అతనితో మాట్లాడి ఈ ల్యాండ్ మొత్తం మా మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్, దాన్ని మా కమిషనర్ గారు అయితే ఏమి, అలాగే మా ఎస్సీ గారు మొత్తం దగ్గర ఉండి ఈరోజు క్లియర్ చేసి గత 10 రోజుల నుంచి ఇక్కడే కూర్చొని డే అండ్ నైట్ ఇక్కడే కూర్చొని మొత్తం దీనికి పరిష్కారం చేసిన దానికి మా కమిషనర్ గారికి, ఎస్సీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా అనంతపురం లాంటి అర్బన్ ప్రాంతాల్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ ముఖ్యంగా ప్రజలుగా అర్థం చేసుకోవాలి. దేనికంటే భవిష్యత్తులో మన పిల్లలు ఇబ్బంది పడకూడదు. ఎక్కడ చూసినా ఎంక్రోచ్మెంట్స్ ముందుకు వచ్చి దాన్ని రోడ్లు ఆక్యుపై చేయడం, అలాగే డ్రైన్లు ఆక్యుపై చేయడం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీటికి కానీ రేపొద్దున కానీ అంటే ఎవరైతే ఆక్యుపై చేశారో, ఎంక్రోచ్మెంట్ చేశారో అవి కానీ 1 by 1 తొలగించుకుంటూ వస్తూ ప్రజలు ఇబ్బంది పడుకోకుండా చేస్తామని చెప్పేసి మాటిస్తూ, అలాగే ఇంకొకసారి మా ముఖ్యమంత్రి వారి గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.